श्री विघ्नेश्वराय नमः। श्री गुरुभ्यो नमः। श्री सीतारामचंद्र हनुम करुणाकटाक्ष प्राप्तिरस्तु। नमोस्तु रामाय च लक्ष्मणाय दिव्यै च तस्मै जनकात्मजाय। नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः। శ్రీరామాయణము యుద్ధకాండ వింటూ ఉన్నాము. ఇందులో 67వ సర్గము విన్నాము. కుంభకర్ణ సంహారము జరిగినది. ఇక 68వ సర్గము ప్రారంభం. శ్రీరామునిచే కుంభకర్ణుడు హతము కాగా వెంటనే రాక్షసులు లంకకు పోయి లంకాధిపతి రావణునకు సోదరుని విషాదకర మరణ వార్తను చెప్పిరి. రాజా రావణ, మీ సోదరుడు కుంభకర్ణుడు యుద్ధరంగమున విజృంభించి వానరకోడిని భక్షణ చేయుచు రాజిల్లి కాలమునకు వసుడై రాముని చేతిలో మరణించను. తమ్ముడు రాక్షస నాయకుడు కుంభకర్ణుడు రామబాణములకు మరణించినాడన్న వార్తను వినిన రావణుడు దారుణముగా దుఃఖితుడై శ్రోకోల్పోయి నేలవాలిన. దైత్యనాయకుడు తమ పెనతండ్రి కుంభకర్ణుడు ఘోరముగా మరణించినాడన్న వార్తను విని అతికాయుడు త్రిశూరుడు దేవాంతకుడు నరాంతకుడు ఎంతగానో దుఃఖించారు. రాముని బాణమునకు కుంభకర్ణుడు హతుడైనాడన్న దుర్వార్తను విని సవతి తల్లి పుత్రులైన మహోదరుడు మహాపార్శ్వుడు కూడా కృంగిపోయారు. రావణాసురుడు వెంటనే తెలివిలోనికి వచ్చి కుంభకర్ణుని వధకు దుఃఖించి వ్యాకులతము చెంది శరీరావయవములు వశము తప్పిపోయి సోదరుని కొరకు విలపించసాగను. సోదరా కుంభకర్ణ, రాక్షసవీర, నాకు సహాయము చేయబోయి నా శత్రువు చేతిలో యుద్ధమును మృత్యువు పొందినావే. నాకు దుఃఖము కలిగించి నన్ను విడిచిపెట్టి దైవవశమును వెళ్ళిపోయినావయ్యా. సోదరా కుంభకర్ణ, గుణశాలి ధీరుడా, నీవు నాకు బంధుజనులకు ఉన్న దుఃఖమును పోగొట్టకుండా శత్రువులకును పీడించుచు ఇలా ఏకాకిగా వెళ్ళిపోయినావే. నీవు సోదరక్షేమము వదిలిపెట్టి వెళ్ళిపోయినందులకు ఏముందును? నాకు కుడి భుజము వంటి నిన్ను చూచుకొని ఎప్పుడు దేవతల ద్విజుల భయమన్నదే లేకుండా సంతోషముతో ఉండేవాడిని. కుంభకర్ణ, నీవు గతములో దానవుల దేవతల గర్వమును అణచినావు, ప్రళయాగ్ని వంటి వాడవు. అటువంటి నిన్ను రాముడు ఏ విధముగా హతమార్చినాడో ఆశ్చర్యముగా ఉన్నది. కుంభకర్ణ, ఇంద్రుని వజ్రాయుధమే నిన్ను ఏమీ చేయదు కదా. ఎప్పుడు కొంచెము కూడా దుఃఖమును ఎరుగవే. అటువంటిది ఇప్పుడు నీవు శ్రీ రఘురాముని బాణమునకు ఎలా నేలవరాలినావు? విక్రమ, కుంభకర్ణ, నీవు రఘురాముని చే యుద్ధమున చంపబడగా ఆకాశమున ఋషులు దేవతలు మిక్కిలి సంతోషముతో నినాదములు చేయుచున్నారు. నీవు మరణించినావని తెలిసి ఇప్పుడు వానరులు లంకలోని 4 వైపులా అన్ని ప్రదేశములలోనూ దుర్గములలోనూ ద్వారములలోనూ పవిత్ర స్థలములలోనూ ప్రవేశించదరు. నాకు ఇప్పుడు ఏది దారి? కుంభకర్ణ, విఖ్యాత పరాక్రమవంతుడవైన నీవే మరణించగా నాకు ఈ రాజ్యం ఎందుకు? బంధువులు ఎందుకు? సీతామణి గురించిన ఆలోచన ఎందుకు? నాకు జీవితముపై ఆశయే లేదు. నా ప్రియ సోదరుడు కుంభకర్ణుని యుద్ధరంగమున చంపిన రాముని నేను యుద్ధభూమిని చంపకుండిన నీతో పాటు నాకు మృత్యువే తగును. నా ఈ జీవితము వ్యర్థము. నా తమ్ముడు పడి ఉన్న యుద్ధభూమికి శీఘ్రముగా పోయేదను. నేనిప్పుడు సోదరులను విడిచిపెట్టి బతకాలని కోరుకొనలేదు. కుంభకర్ణ, నేను పూర్వము అపకారము చేసినానని దేవతలందరూ నన్ను చూసి నవ్వరా? నాకు అవమానము కాదా? నీవు లేక రావణుడు ఇప్పుడు ఇంద్రునిపైకి గర్వముగా యుద్ధమునకు వెళ్ళతరమా? విభీషణుడు అన్ని విధములా చక్కగా హితము చెప్పినాడు. అజ్ఞానము కప్పివేసి వారిని తోలనాడినది. ఇప్పుడు ఆ మంచి మాటలన్నీ నిజముగా జ్ఞాపకము వచ్చుచున్నవి.
నా కుడి భుజము, నా సోదరుడు, నా ముఖ్య బంధువు కుంభకర్ణుడు గృహస్థుడు నన్ను శోకమున ముంచి వెళ్ళిపోగా ఇప్పుడు ఆ విభీషణుని మాటలు తలుచుకొనుటకు సిగ్గు బాధ కలుగుచున్నది. జ్ఞాని అయిన విభీషణుని పరాభవము సలిపి దోషమునకు ఫలితముగా జ్ఞాని అయిన విభీషణుని పరాభవము సలిపిన దోషమునకు ఫలితముగా ఇప్పుడు నాకు శోకము కలిగినది. లోకములో మాన్యులను హింసించిన వారికైనా ఊరికే పోనా? లోకములో మాన్యులను హింసించిన ఎవరికైనా ఊరికే పోవునా? ఆ విధముగా రాక్షస ప్రభువు రావణుడు కుంభకర్ణుడు సంహరింపబడినాడన్న వార్తకు బాగా వ్యాకులత చెంది అనేక మార్లు తలుచుకొనుచు దీనుడై ధైర్యము కోల్పోయి మూర్ఛ చెంది నేలవాలను. 68వ సర్గము సమాప్తము. 69వ సర్గము ప్రారంభము. శ్రీ రామచంద్రునిచే కుంభకర్ణుడు రణరంగమున హతుడైనాడని రావణుడు మిక్కిలి దుఃఖమునందగా త్రిశిరసు అనువాడు దుష్ట రావణునితో ఒక మాట పలికను. రాజా రావణ, విక్రముడవు, ధైర్యవంతుడవు, తేజోమూర్తివి. సోదరుడు కుంభకర్ణుడు హతుడొకట బాధయే. నీవంటి సత్పురుషులు విలపించవచ్చునా? రావణ సూర్యుడా, దానవ చక్రవర్తి, నీవు 3 లోకములను జయించగల శక్తిమంతుడవు. మరి తమ్ముని తలచుకుని సామాన్యుని వలె ఎందుకు దుఃఖించదవు? బ్రహ్మవరములు పొందినవాడివి, శక్తివంతమైన బాణ సంపద కలవాడవు. కవచము, విల్లు, 1000 గాడిదలు కట్టిన మేఘధ్వని వంటి శుభధ్వని కల రథమును బ్రహ్మచే పొందినవాడవు. నీకు జయముగుగాక. రావణ ధీరా, నీవు అనేక పర్యాయములు నీ దివ్యాయుధములతో యుద్ధమున దేవదానవులను జయించిన వీరుడు. అటువంటిది మానవుడు రాముడు నీకు కష్టమెలాగును? ఈ త్రిశిరస్సు నీకు అండగా ఉండగా దుఃఖము పనికిరాదు. నేను ఇప్పుడే దుబ్బు మూగిపోయి గరుక్మంతుడు పాములను చంపివేసినట్లు శత్రువులనందరూ నా పరాక్రమంతో సంహరించదను. దేవా రావణ, దేవేంద్రునిచే సంబరాసురుని వలెను, విష్ణువుచే నరకాసురుని వలెను ఈ త్రిశూర వీరునిచే యుద్ధరంగమున దివ్య శత్రువు శ్రీరాముడు సంహరింపబడి నేలవరాలను. త్రిశూరసుడు పలికిన మాటలు వినిన రాక్షసరాజు రావణుడు కాలగతిని తాను మరల జన్మించినట్లుగా భావించి ఎంతగానో సంతోషించను. త్రిశూరసుడు పలికిన మాటలను ఆలకించిన దేవాంతకునకు, నరాంతకునకు, తేజస్వి అయిన అతికాయునకు యుద్ధము చేయవలెనని ఉత్సాహము కలిగిన. అంతట దేవేంద్రునితో సమాన వీరులు, దశకంఠుని పుత్రులు అయిన వారును అందరూ రాక్షసులు గర్జించుచు యుద్ధమునకు నేను వచ్చేదను అంటూ ఉత్సాహం చూపించారు. ఆకాశమున సంచరించుతున్నవారు, ఘోర క్రూరులు, ఉగ్రరూపులు, మాయాయుద్ధ ప్రవీణులు, దేవతల దర్పము అణచిన వారు, యుద్ధ దుర్మతులు అయిన రాక్షసులు యుద్ధమునకు బయలుదేరారు. ఆ రాక్షసులందరూ మహాశక్తిమంతులు, దేవ గంధర్వ యక్ష నాగ కిన్నెరులను గెలిచిన వారు, వీరవేశము కలిగిన వారు. రావణాసురుని ఆ పుత్రరత్నములు సుందర అస్త్రములు ప్రయోగించు వీరవర్యులే, బుద్ధి విద్యత కలవారే. వారందరూ దైవదత్తమైన వరములు పొందినవారే. సూర్యుని వలె ప్రకాశించుచున్నవారు, శక్తిమంతులు, శత్రువులను నాశనము చేయువారు, దానవుల దర్పము అణచిన వారు అయిన కుమారులతో కూడిన రావణుడు దేవతల ప్రభువు ఇంద్రుని వలె రాజులేను. రాక్షస భూపతి రావణుడు కుమారులను కౌగిలించుకొని దీపించి జాగ్రత్తలు చెప్పి ఆభరణములతో అలంకరించి ఇంపుగా సొంపుగా యుద్ధమునకు పంపెను. రావణుడు తన ప్రియ పుత్రులతో పాటుగా తోడుగా పరాక్రమవంతుడైన తన సోదరులు మహోదరుని, మహాపార్శ్విని యుద్ధమునకు పంపెను. పెద్ద శరీరముల కల ఆ రాక్షస వీరులు రావణునకు అంజలి ఘటించి సంతోషముతో ప్రదక్షిణ చేసి యుద్ధభూమికి రఘురావణుపైకి దుర్యులే వెడలిరు. ఆ మహాబలాఢ్యులైన 6 అసురులు శరీరములకు దివ్య వీరగంధములు పూసుకొని ఔషధులు పూసుకొని వెడలిరు. రాక్షసుడు త్రిశురసు, అతికాయుడు అనువారు
దేవాంతక నరాంతకులు మహోదర మహాపార్సులు మొత్తం వీళ్ళు త్రిశురసు అతికాయుడు దేవాంతకుడు నరాంతకుడు మహోదరుడు మహాపార్సుడు మొత్తం 6. కాలము 3 వెడలిది. పిదప మహోదరుడు ఐరావత కులమునందు పుట్టిన నల్లని మేఘము వలె విరాజిల్లుచున్న సుదర్శనమును పేరు గల ఏనుగును ఎక్కను. అన్ని ఆయుధములను ధరించి అమ్ముల పొదిలో అలంకరింపబడిన మహోదరుడు సుదర్శనమును పేరు గల ఏనుగును ఎక్కి అస్త్రాది శిఖరమున సూర్యుని వలె ప్రకాశించను. రావణ కుమారుడు విక్రమక్రముడు త్రిశురసుడనువాడు ఉత్తమాశ్వములు కట్టబడిన ఆయుధములతో నిండిన రథమునెక్కి యుద్ధభూమికి వెడను. ధనువు చేతబట్టి రథమునెక్కి త్రిశురసుడు ఉలకలతోనూ అగ్నిశకలతోనూ ఇంద్రధనస్సులతోనూ నిండి ఉన్న మేఘము వలె కనపడిన. శ్రేష్టమైన రథమునందు దైత్యుడు త్రిశురసుడు 3 కిరణములను 3 కిరీటములను 3 శిరస్సులకు ధరించి ఉండి 3 బంగారు శిఖరములతోనున్న హిమోత్పర్వతము వలె మెరయుచుండెను. అతడి పేరే త్రిశిరసుడు, అంటే 3 శిరస్సులు కలిగిన వాడు. కాంతిమంతుడు రావణపుత్రుడు ధనుర్బాణములు ప్రయోగించుటలో ప్రవీణుడు సూర్యుడు అయిన అతికాయుడు అనువాడు వేగముగా శ్రేష్టమైన రథమును అధిరోహించి బయలుదేరాడు. అతికాయుడు ఎక్కిన రథము చక్రములు ఇరుసులు మంచి అనుకర్షకము మంచి కాడి కలదై అమ్ముల పొదులు బాణములు ప్రాసలు ఖడ్గములు పరిగెలతో నిండి ఉండి శోభిల్లినది. అతడు విచిత్రమైన బంగారు కిరీటము ధరించి దేహమున మంచి అలంకరణలు కలిగి ఉండి మేరు పర్వతం వలె ప్రకాశించుచున్నాడు. మహాబలుడు అతికాయ రాక్షసులతో కూడి ఉండి కాంతితో ప్రకాశించుచు రథమున సూర వీర దేవేంద్రుని వలె వైభవముగా శోభిల్లాడు. ఇంకా నరాంతకుడు బంగారము చేత అలంకరింపబడిన మనోవేగముతో పరిగెత్తుతూ ఉన్న అశ్వముని ఎక్కి యుద్ధ సన్నద్ధుడై ఉండను. ఉల్క వంటి కాంతితో ప్రకాశించుచు ఉన్నతముగు ప్రాసన చేతబట్టి నరాంతకుడు శక్తి శూలమును ధరించి ఉండు కుమారస్వామి వలె ప్రకాశించను. ఆనాడు సముద్రము మదించి వేళ విష్ణువు బాహువుల చేత మందర పర్వతమును మోసినట్లు దేవాంతకుడు దివ్య పరిఘను ధరించి రణరంగమునకు బయలుదేరి వెళ్ళను. మహాతేజస్వి మహాపరాక్రమవంతుడు అయిన మహాపార్సుడు చేత గదను ధరించి యుద్ధభూమిని కుబేర ధీరుని వలె ప్రకాశించను. ఆ విధముగా రావణపుత్రులు సమరోత్సాహులై సాయుధులై ఏనుగులను అశ్వములను మేఘముల వలె ధ్వనులు చేయుచు రథమును చక్కగా ఎక్కి దేవతల వలె బయలుదేరి వెడలేదు. మహాత్ములు రాకుమారులు సూర్యకాంతితో ప్రకాశించుచు కిరీటములను ధరించి చక్కగా ఆకాశమున సంచరించుచు గ్రహముల వలె శోభిల్లినారు. నిర్మలమైన మంగళప్రదమైన శరత్కాల మేఘముల వలె నుండి కాంతులు ప్రసరించుచు తెల్లని వస్త్రములు ధరించి వారు ఆకాశమున సంచరించుచు హంసల బారుల వలె ఉన్నారు. భీకరముగా యుద్ధము సల్పి యుద్ధరంగమున శత్రువులను సంహరించి జయమునైనా పొందవలను లేదా ఆ శత్రువుల చేతిలో వేరే స్వర్గమునైనా పొందవలనని యుద్ధమునకు బయలుదేరేది. ఆ దైత్య మహాత్ములు యుద్ధభూమికి వెడలుచు మత్తుగా సంతోషముతో గట్టిగా గర్జనలు చేసినారు. బాణములను పట్టుకుని ప్రయోగించినారు. ఆ రాక్షస వీరులు జబ్బ చరుచుట మొదలగు అనేక విధములుగా భూమి కంపించినట్లు ఆకాశము బద్దలగినట్లుగా సింహనాదనములు చేయించు యుద్ధరంగమునకు బయలుదేరి వెడదు. ఆ దానవులు రణరంగమునకు వెళ్ళి అచ్చట శిలలను ఆయుధములుగా ధరించి యుద్ధమునకు సిద్ధముగా ఉన్న వానరులను చూచిరి. నల్లని మేఘముల వంటి దేహములు కలవారు మత్తగజముల వంటి అశ్వములు రథములు ఎక్కి గజ్జల సవ్వడి చేయుచున్న ఆయుధములతో వచ్చుచున్న రాక్షస వీరులను చూచిరి. వానరులు వచ్చిన రాక్షసులను సైన్యమును పరిశీలించి చూచి తమకు యుద్ధము చేయుటకు రాక్షసులు దొరికినారని పర్వత శిఖరములు చేతబట్టి క్రోధముతో వారికి ఎదురుగా నిలబడింది. రాక్షసులు వానరులు తమ నాయకులుగా పెద్ద పెద్ద ధ్వనులు చేయుచుండగా చూచి
యుద్ధము అనివార్యమైనదని తలచి యుద్ధభూమి దద్దరిల్లినట్లుగా పెద్దగా శబ్దములు చేశారు. వానర సైన్యము నాయకులు తల మీది పర్వత శిఖరములను పెట్టుకుని అమాంతము భీకర రాక్షస సేనలతో ప్రవేశించగా వారు యుద్ధభూమిని నడుచుచున్న కొండల వలె తోచుచున్నారు. క్రోధముతోనున్న కొందరు వానరులు సంకోచించకుండా ఆకాశమునకు ఎగిరి కొందరు యుద్ధభూమి నుండి వృక్షములను శిలలను చేతబట్టి రాక్షస సేనలో ప్రవేశించారు. వానరులు పెద్ద పెద్ద వృక్షములతో రాక్షసులను అక్షయముగు ఆయుధములతోనూ పరస్పరము ఒకరినొకరు కొట్టుకునేది. రాక్షసులు మిక్కిలి కోపముతో వానర మొక్కలపై బాణములు వేయుచుండగా వానరుల రాక్షస దూర్తులపై వృక్షములను శిలలను వేయుచు యుద్ధము చేశారు. వానరులు రాక్షసులు యుద్ధరంగమున సింహగర్జనలు చేసిరి. వానరులు ఉత్సాహముతో రాక్షసులను శిలలచే చూర్ణములుగా చేయుచుండిరి. కోపముందిన వానర వీరులు కవచములు అలంకరణలు ధరించిన దైత్యసూర్యులను చంపినారు. రథముల మీద ఏనుగుల మీద అశ్వముల మీద వచ్చిన రాక్షస సేనలను అందరూ చంపివేసినారు. వానరులు ఆ విధముగా రాక్షస వీరులను సంహారము చేయుచు శరలతో వృక్షములతో ముష్టిఘాతములతో కొట్టుచుండగా రాక్షసులు రక్తము కారుచు శోకించుచు భూమిపై వాలిపోయేది. అంతటా రాక్షస వీరులు బాణములు వేసి కొట్టి వానరుల శరీరములను చీల్చివేసిరి. ముద్గరములను శూలములను ఖడ్గములను ప్రాసలను శక్తులను ఆయుధములతో పోరాడి తమ శక్తిని చూపించారు. శత్రువుల రక్తము చేతను తమ దేహముల రక్తశక్తమై వానరులు రాక్షసులు జయమును పొందవాలని కోరుకొనుచు ఒకరితోనొకరు రణరంగమును పోరాడిరి. వానరులు పర్వత పంక్తులు రాక్షసులు ఖడ్గములు ముద్గరములు శూలములు పట్టిసములు చేతబట్టి ఘోరముగా పోరాడుచుండ రణరంగము శిలలు ఖడ్గములు వివిధ ఆయుధములతో రక్తశక్తమై ఉండెను. అప్పుడు యుద్ధభూమి సమస్తము అటునిటు చిమ్మివేయబడిన యుద్ధమత్తులైన పర్వత సమానులైన దేహముల కల రాక్షసులు మృతదేహములతో నిండిపోయాను. వానర కోటిచే గాయపడిన రాక్షస వీరులు విజృంభించి తమ పరాక్రమమును చూపించుచు దేహమునందరి సమస్త భాగములతో వానర కోటితో యుద్ధము చేసింది. రాక్షసులు వానరులను వానరులతోనూ వానరులు రాక్షసులతోనూ కొట్టుకొనుచుండగా గొప్పగా యుద్ధము జరిగినది. యుద్ధరంగమున వానరులు ఓటమి లేని పోరు సలిపిరి. రాక్షసులు రథములు పైకెత్తి దానితో ఇంకొక రథమును కొట్టి మొత్తము ధ్వంసము చేసిరి. ఏనుగులతో ఏనుగులను కొట్టి అన్నింటినీ చంపివేసిరి. అశ్వములను కొట్టి చంపిరి. దైత్యుల కవచములను ధ్వంసం చేసిరి. వారి శరీరముల నుండి చెట్ల నుండి జిగురు కారునట్లు రక్తము స్రవించెను. వారి శరీరముల నుండి చెట్ల నుండి జిగురు కారినట్లుగా రక్తము స్రవించెను. దైత్యులు దానితో తలడిల్లిపోయారు. అంతటా రాక్షసులు విజృంభించి అర్ధచంద్ర క్షురపు బల్ల ఇతర బాణముల చేతను వానరుల చేతనున్న వృక్షములను శిలలను ముక్కలుగా చేసివేశారు. ఎక్కడ చూచినా వానరుల కళేబరములతో నిండిపోయి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ రాక్షసుల శవములే కనపడుచున్నవి. యుద్ధ భూమిలో సంచరించుటకు సాధ్యముగాక దుర్భరముగా ఉన్నది. గొప్ప ఆయుధములు ధరించిన రాక్షస వీరులతో వానరులు సంతోషగర్వములతో నిర్భయముగా ధైర్యముతో పరాక్రమం చూపించుచు యుద్ధములు చేశారు. యుద్ధరంగమున వానరులు విజృంభించుచు సంతోషించుచుండగా రాక్షసులు ధైర్యము నశించి నేల వరాలుబోలుడు చూచి మునులు దేవతాజనములు సంతోషములతో నాదములు చేశారు. అంతటా నరాంతకుడు వానరులను సంహరింపదలిచి వాయువేగముతో అశ్వమునెక్కి శక్తి ఆయుధమును చేతబట్టి మొసలి సాగరమున ప్రవేశించినట్లు భయంకర వానర సేనను చొచ్చెను. వీరుడు నరాంతకుడు ఒకడే అత్యంత ధైర్యముతో ప్రాసన చేతబట్టి యుద్ధమున దేవేంద్రుడు శత్రువులను కూల్చినట్లు వానరసేనలో వేగముగా 700 మందిని చంపెను. మహాత్ముడు
నరాంతకుడు అశ్వముపై కూర్చొని యుద్ధరంగమున వానర సేనల మధ్య తిరుగుచుండగా మునులు విద్యాధరులు చూచిరి. ఇతడు సంచరించుతున్న మార్గమంతా మాంసపు ముద్దలతోనూ రక్తముతోనూ నిండి ఉండి ఏరులే పారుచుండెను. ప్రాణములకు పోయిన కోతుల కళేబరములతో యుద్ధరంగము నిండిపోయి ఉన్నది. వానరులు పరాక్రమముతో ఎదిరించినంతలోనే నరాంతకుడు వారినందరూ ఎదిరించి వారి దేహములను చీల్చుచుండెను. అరణ్యములను అగ్ని కాల్చివేయినట్లు నరాంతకుడు వానరసేనను ధ్వంసం చేసెను. వజ్రాయుధము కొండలను చెట్లను కూల్చినట్లు తన ప్రాస ఆయుధముతో వానరులను కూల్చివేశను. విక్రముడు బలవంతుడు రాక్షస వీరుడు నరాంతకుడు ప్రాసను పట్టుకొని వానర వీరులను మద్దించుచు వర్షాకాలంలోని పిడుగాలి వేలే నలుదిక్కులను సంచరించను. వీరవరేణ్యుడు నరాంతకుడు వానరులను లెక్క చేయకుండా విజృంభించి ఇష్టం వచ్చినట్లు రణరంగమున హింసించి వానరులను కట్టడి చేసి నిలబడకుండా చేసెను. నరాంతకుడు ఒక్కడే వానరసేనల బృందమును సంహారం చేసెను. సూర్యకాంతితో ప్రకాశించుతున్న ప్రాసతో వానరులను యుద్ధభూమిని నేలకూలినట్లు చేసెను. నరాంతకుడు ప్రాసను వానరసేనపై తిప్పుచుండగా వజ్రాయుధ సమానమైన దాని దెబ్బలకు ఓర్వలేక వానర సమూహములు బిగ్గరగా కూలబెట్టెను. నరాంతకుని శక్తి ఆయుధము ఘాతములకు వానరులు వజ్రాయుధ ఘాతములకు పర్వత పంక్తులు భగ్నమైనట్టు కింద పడుచుండేది. దైత్య నరాంతకుని శౌర్యమునకు నిలబడలేక ముఖ్య వానర వీరులు సుగ్రీవుని వద్దకు వెళ్ళిరి. అతడు కూడా యుద్ధరంగమున వానరసేనల పరుగులెత్తులు చూచెను. మహాకోపముతో గుర్రము నెక్కి ప్రాసను చేతబట్టుకుని యుద్ధరంగమును స్వేచ్ఛగా సంచరించుతూ ఉన్న విక్రమక్రముడు దైత్యుడు నరాంతకుడు శౌర్యముతో పోరాడుట సుగ్రీవుడు చూచెను. మహాతేజవంతుడు వానర ప్రభు సుగ్రీవుడు నరాంతకుని విజృంభణను చూచి చింతించి దేవేంద్రునితో సమానమైన ధీరుడు అంగదునితో యుద్ధరంగమున ఇట్లు పలికెను. అంగద, యుద్ధమున స్వేచ్ఛగా సంచరించుతున్న క్రూర ఘోర రాక్షసుడు నరాంతకుని శీఘ్రముగా సంహరించి వానరులకు విశ్వాసము కల్పించి రక్షించము అని సుగ్రీవుడు పలికెను. సుగ్రీవుని మాటలు ఆలకించిన అంగదుడు శౌర్యముతో ఉగ్రుడే మేఘముల వంటి వానర సైన్యము నుండి సూర్యుని వలె బయటకు వచ్చి గెంతుచూ నరాంతకుని వద్దకు ఉత్సాహముతో శీఘ్రముగా వచ్చాను. పర్వత సమాన బహుపరాక్రమవంతుడైన అంగదుడు ధాతువులతో ప్రకాశించుతున్న పర్వతరాజము వలె రంజనను. నిరాయుధుడు తేజవంతుడు కేవలము దంతములు గోళ్ళు ఆయుధములు కలవాడు అయిన వాలిసుతుడు అంగదుడు ఘోర క్రూర రాక్షసుడు నరాంతకుని సమీపముకు చేరి ఇట్లు పలికెను. నరాంతక రాక్షస, నీ ప్రతాపము ఇక చాలును. సామాన్య వానరులను పీడించిన ప్రతాపము కాదు, నీ ప్రజ్ఞ నాపై చూపించము. ఘోరమైన నీ ప్రాసను నా ఛాతిపైకి విసురుము. అంగదుడు అలా పలుకుగా విని క్రుద్ధుడే క్రూర నరాంతకుడు ప్రాసన విసరగా అది అంగదిని ఉదరమును తాకి మొక్కలైపోయి నేలపై పడిపోయాను. రాక్షసుడు నరాంతకుని అశ్వమును అంగదుడు తన చేతితో కొట్టగా తల చూర్ణమైపోయి కాళ్ళు విరిగిపోయి కనుగుడ్లు పేలిపోయి ప్రాణములు పోయి అది నేల కూలిను. గుర్రము చచ్చిపోవట చూచి క్రోధము చెంది నరాంతకుడు అంగదుని శిరస్సును ముష్టిఘాతములతో గట్టిగా కొట్టగా అంగదుని శిరస్సు పగిలి రక్తము స్రవించను. ఆ ముష్టిఘాతమునకు అంగదుడు దెబ్బతిని నెత్తిని రక్తము కారుచుండగా సొమసిల్లి పడిపోయాను. అంగదుడు తెలివిలోనికి వచ్చి మండిపడుచు తిరిగి ముష్టి దెబ్బ కొట్టాను. అంగదుని ముష్టిఘాతము అక్షమున తాకగా నరాంతకుడు రొమ్ము ముక్కలే జ్వాలలు కక్కుచు రక్తశక్త శరీరముతో వజ్రాయుధము చేకొట్టబడిన పర్వతం వలె నేల కూలిను. పరాక్రమవంతుడు రాక్షస శ్రేష్ఠుడు అయిన నరాంతకుడు అంగదుని చేతి దెబ్బకు నేల కొలగా దేవతాగణములు వానరసేనలు సంతోషముతో పెద్దగా ధ్వనులు చేశారు. అంగదుడు శీఘ్రముగా దుష్ట రాక్షసుడు నరాంతకుని చంపగా అంగదుడు చేసిన పనికి శ్రీరాముడు మిక్కిలి ఆశ్చర్యము పొంది మరలా అమిత ఉత్సాహముతో యుద్ధమునకు సిద్ధమయ్యాను. 69వ సర్గము సమాప్తము. 70వ సర్గం వచ్చే భాగంలో చెప్పుకుందాము. స్వస్తి శ్రీ రామార్పణమస్తు.